ఓకే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు మనకు ఇది వరకు ఏం చేశారంటే ఆ సూక్ష్మ శరీరం ఎలా ఏర్పడుతుంది అనేదాన్ని చెప్పారు. వాగాది పంచ శ్రవణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, తర్వాత ప్రాణాలు 5, ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన వ్యాన అవి, తర్వాత పంచభూతాలు, అంతఃకరణ చతుష్టయం, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం, తర్వాత ప్రకృతి కామం కర్మ. ఈ 8 గురించి చెప్పారు మనకు. వీటిని ఈ పుర్యష్టకం, ఈ పురి అంటే శరీరం, ఆ పురంలో ఉండేటువంటి 8 కలిపి ఏమన్నాడు, సూక్ష్మ శరీరమాహు అన్నాడు. సూక్ష్మ శరీరం అని చెప్పాడు. తర్వాత ఇదం శరీరం ఇదం శరీరం శృణు సూక్ష్మ సంజ్ఞితం శృణు సూక్ష్మ సంజ్ఞితం లింగం త్వపంచీకృత సంభవం. లింగం త్వపంచీకృత భూత సంభవం. లింగం లింగం త్వపంచీకృత భూత సంభవం. లింగం త్వపంచీకృత భూత సంభవం. సవాసనం సవాసనం కర్మ ఫలానుభావకం. కర్మఫలానుభావకం స్వాజ్ఞానతః స్వాజ్ఞానతః అనాది అనాది ఉపాధిః ఉపాధిః ఆత్మనః. ఆత్మనః ఆత్మనః అంటే జీవునికి. ఇదం శరీరం శృణు సూక్ష్మ శృణు అంటే విను అని. ఈ సూక్ష్మ శరీరం, సూక్ష్మ సంజ్ఞితమైనటువంటి, సూక్ష్మము అనే పేరుతో చెప్పబడుతూ ఉన్నటువంటి ఈ శరీరం ఆత్మనః జీవునకు ఎప్పటి నుంచి ఉంది అంటే అనాది, ఎప్పటి నుంచో ఉంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సూక్ష్మ శరీరం ఎప్పటి నుంచో ఉంది, అది అనాది. ఎప్పుడు మొదలైందో తెలియదు. ఎప్పుడు జీవుడు మొదలైనాడో అప్పుడు సూక్ష్మ శరీరం మొదలైంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి,
స్థూల శరీరం మారుతూ ఉంటుంది. స్థూల శరీరం మారుతూ ఉంటుంది. ఇది ఉపాధి. ఉపాధి అంటే ఆధారమైనటువంటి చోటు, నివాసం ఉండేటువంటి చోటు. దేనికి ఉపాధిది? ఆత్మనః ఉపాధికి. ఆత్మనః ఉపాధికి. ఆత్మ యొక్క ఉపాధి ఏది? ఈ సూక్ష్మ శరీరం. ఏ ఆత్మ అంటే జీవాత్మ. జీవునికి అనాది అయినటువంటి ఈ సూక్ష్మ శరీరం ఉపాధిగా ఉండి స్వాజ్ఞానత, సరే ఉపాధిగా ఉంది. ఆ ఉపాధిని నడిపించడానికి ఏదో ఒక శక్తి కావాలి కదా. ఉపాధి అంటే శరీరం. ఆ శరీరాన్ని నడిపించడానికి ఒక శక్తి కావాలి. ఏమిటా శక్తి అంటే స్వ అజ్ఞానత, తన యొక్క అజ్ఞానమే. ఏది? ఆ జీవునికి అజ్ఞానం ఉంది. జీవునికి ఏముంది? అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానమే జీవుడిని నడిపిస్తుంది. ఎట్లా నడిపిస్తుంది? అజ్ఞానం ఏంది నడిపించేది? జ్ఞానం కదా నడిపించల్లా అనంటే అజ్ఞానం వల్ల కర్మ చేస్తాడు. అందుకని అది కర్మఫలానుభావకం. కర్మఫలానుభావకం. అజ్ఞానత కర్మఫలానుభావకం. అజ్ఞానం చేత కర్మఫలాన్ని అనుభవింపజేస్తూ ఉంటుంది. అంటే పాపకర్మలను పుణ్యకర్మలను ఈ రెండింటి యొక్క ఫలితాలను అనుభవింపజేస్తూ ఉంటుంది. అనుభవింపజేసినప్పుడు ఏమవుతుంది? ఈ అజ్ఞానం ఈ ఉపాధిని ఆధారంగా చేసుకొని జీవుని చేత పాప పుణ్య కర్మలను అనుభవింపజేస్తూ ఉంటుంది. అనుభవింపజేసినప్పుడు ఏమవుతుంది అంటే దాని వాసనలు మిగులుతాయి. అది సవాసనం. సవాసనం. ఆ వాసనలు ఆ వాసనలు ఉంటాయి. వాసనలు అంటే వృత్తులు, ఆలోచనలు. అంటే ఇది వరకు ఒక పని చేస్తూ ఉన్నటువంటి వాడు ఆ పనిని మానేసిన తర్వాత కూడా దానికి సంబంధించినటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ పని చేసినటువంటి వాడు వేరే ఏవైనా మాట్లాడుతూ ఉంటే కూడా ఆ వృత్తికి సంబంధించినటువంటి మాటలు, ఎగ్జాంపుల్స్ అవి చెప్తూ ఉంటాడు. అంటే ఏమర్థం? ఇన్నర్ గా అతని లోపల దీనికి సంబంధించినటువంటి భావాలు నిక్షిప్తమై ఉన్నాయి అని అర్థం. వాటినే వాసనలు అంటాం. అందువల్ల ఆ లోపల వాసనలు ఉన్నాయి. ఎందుకు వచ్చాయి ఈ వాసనలు అంటే కర్మఫలానుభవం వల్ల వచ్చాయి. ఈ కర్మఫలానుభవం వల్ల వచ్చినటువంటి ఈ వాసనలు అపంచీకృత భూత సంభవం. ఇవి ఈ వాసనలు కర్మఫలానుభవం చేయడానికి ఉన్నటువంటివన్నీ ఇవి ఎట్లా ఏర్పడినాయి అంటే ఏది? ఈ సూక్ష్మ శరీరం ఎట్లా ఏర్పడుతుంది అంటే అపంచీకృత భూత సంభవం. అపంచీకృత భూతములు అంటే పంచీకరణం అంటే ఏమని చెప్పుకున్నాం మనం? ఒక భూతంతో మిగిలిన 4 కలవడం. అలా కాకుండా దేనికది స్వచ్ఛంగా ఉన్నది. దేనికది స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆ విభజింపబడినప్పుడు ఈ ఆకాశాది భూతాల వల్ల సంభవం కలిగింది. ఏది? లింగం, లింగ శరీరము. దానికే సూక్ష్మ శరీరం అని పేరు. లింగం అంటే గుర్తు. అంటే స్థూల శరీరానికంటే ముందు ఏర్పడినటువంటి సూక్ష్మ శరీరం లో ఏమేమి ఉంటాయి అనేది పైన చెప్పాడు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, పంచభూతాలు, తర్వాత అంతఃకరణము, ప్రకృతి, కామము, కర్మం. ఈ 8 కలిసి
పంచభూతాలు అన్నాం. ఈ 8 కలవడానికి కారణం ఏంటి? ఇవన్నీ కలిస్తే సూక్ష్మ శరీరం. ఇవన్నీ కలవడానికి కారణం ఏమిటి? ఇంకొక కారణం ఉండాలి కదా! ఆ పదార్థాలన్నిటిని అట్లే పెట్టేస్తే అవెట్లా ఇంగ్రీడియంట్స్ అన్ని పదార్థం అవుతాయి? కాదు కదా! అందుకని అవి సూక్ష్మ శరీరంగా ఎప్పుడవుతాయి అంటే, వాసనామయమైనటువంటి అంటే కర్మ ఫలానుభవం వల్ల ఏర్పడినటువంటి వాసన, అజ్ఞానము ఈ రెండింటిని ఉపాధిగా చేసుకొని జీవుడు దీన్ని సూక్ష్మ శరీరంగా మార్చుకుంటూ ఉన్నాడు. అంటే తన యొక్క స్వరూపం ఏందో తెలియనప్పుడు జీవునికి ఆ అజ్ఞానం వల్ల, స్వరూప అజ్ఞానం వల్ల, స్వ అజ్ఞానత, తన యొక్క అజ్ఞానం వల్ల అంటే అర్థం ఏంటంటే తన స్వరూప అజ్ఞానం వల్ల అని అర్థం. ఏమి తన స్వరూపం? తాను సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నేను అనేటువంటిది మర్చిపోయినప్పుడు దీంట్లోకి వస్తాడు. అజ్ఞానం అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే తన స్వరూపం యొక్క అజ్ఞానము అని అర్థం. తాను బ్రహ్మమైనప్పుడు ఇక పంచభూతాలతో పనే ఉంది, కర్మలతో పనే ఉంది, అవింత పని లేదు కదా. సూక్ష్మ శరీరంతోనే పని లేదు. జీవుడు అనేటువంటి ఉపాధి అవసరం లేదు. ఎప్పుడైతే తాను పరబ్రహ్మం అనేదాన్ని మర్చిపోయినాడో అది స్వ అజ్ఞానం. ఈ అజ్ఞానమే మూల కారణం సూక్ష్మ శరీరానికి. నువ్వు ఎప్పుడు మర్చిపోతావు అప్పుడు మొదలైంది ఇవంతా. ఈ అజ్ఞానం ఎప్పటి నుంచి ఉంది అంటే అనాదిగా ఉంది. ఎప్పుడు తాను జీవుడు అనుకున్నాడో అప్పటి నుంచే ఉంది అజ్ఞానం. తాను పరబ్రహ్మంగా ఉన్నంత కాలం అజ్ఞానం లేదు. ఇప్పుడు ఆ సముద్రంలో అల పైకి లేచింది. ఎప్పుడైతే నేను అలని అనుకున్నదో అప్పుడు తాను సముద్రం కాదు. నిజానికి సముద్రం కాకుండా ఉంది అది. ఎప్పుడు సముద్రం కాకుండా లేదు. అది ఎప్పుడు సముద్రమే. ఎప్పుడైతే అది పైకి లేచిందో ఆ అల అనేది ఉపాధి అయింది. ఆ షేప్ దానికి ఉపాధి అయింది. దీనికి కారణం ఏంటి? అజ్ఞానం. అది మర్చిపోవడం. స్వరూప అజ్ఞానం. స్వ అజ్ఞానత. స్వ అజ్ఞానత. ఈ సూక్ష్మ శరీరం అజ్ఞానం వల్ల, జీవుని యొక్క అజ్ఞానం వల్ల కలుగుతూ ఉంది. ఎప్పటి నుంచి కలుగుతుంది ఇదేంటే? అనాది. అనాది. అనాదిగా కలుగుతుంది. అనాది అంటే జీవుడు అనాది. జీవుడు ఎప్పుడు ప్రారంభమైనాడో తెలియదు. జీవుడు ఎప్పుడు ప్రారంభమైనాడో అప్పటి నుంచి జీవునితో పాటు సమనీయతంగా ఉండేటువంటిది అజ్ఞానము. అజ్ఞానం. కాబట్టి ఈ అజ్ఞానం జీవాత్మకు ఉపాధి. అజ్ఞానమే జీవాత్మకు ఉపాధి. అదే శరీరం. అంటే ఈ సూక్ష్మ శరీరం ఎప్పటి నుంచి వస్తుంది? ఎప్పుడు జన్మలు మొదలైనాయో అనేక జన్మలు అప్పటి నుంచి అది వస్తూనే ఉంది. ఆ వస్తూ ఉన్నప్పుడు ఆ క్రమంలో ఏమవుతుంది? కర్మఫలానుభావకం సవాసనం కర్మఫలానుభావకం. అది ఎప్పుడైతే స్థూల శరీరాన్ని ధరిస్తుందో అప్పుడంతా ఏదో ఒక పని చేస్తుంది. అది పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు. ఈ పాప పుణ్యాలను అనుభవించడానికి ఏం చేయాలా? స్థూల శరీరం కావాలా. ఆ స్థూల శరీరంతో చేసేటువంటి పనులు సూక్ష్మ శరీరంలో రికార్డ్ అవుతూ ఉంటాయి. అవి వాసన రూపంలో అట్లాగే ఉంటాయి. మనం ఎవరినో ఒకరిని చెంపదెబ్బ కొట్టాం. కొట్టింది ఈ శరీరంతో. ఈ శరీరాన్ని వదిలేశాడు జీవుడు. ఇప్పుడు ఈ శరీరానికి కదా ఆ కర్మ ఫలానుభవం కలగాలి. ఈ శరీరం ఎప్పుడైతే పోయిందో అప్పుడు మర్చిపోతాడా జీవుడు అంటే? మర్చిపోడు.
శరీరాన్ని వదిలేస్తాడే గాని ఆ శరీరం ద్వారా చేసినటువంటి పనులేవి వదలడు. అవన్నీ రికార్డెడ్. అది వాసనలు అంటారు వాటిని. వాటిని వాసనలు అంటారు. ఆ వాసనలను అనుసరించే కర్మఫలానుభావకం. ఆ వాసనలను అనుసరించి ఆలోచనలు పుడుతూ ఉంటాయి. నీకు ఒక ఆలోచన వస్తూ ఉంది అంటే దానికి లోపల ఒక రూట్ ఉంది అని అర్థం. విత్తనం ఉంది. మొలకొచ్చింది అంటే విత్తనం ఉంది అని అర్థం. ఆ విత్తనం ఎప్పుడుంది? ఎప్పుడో ఉంది. ఎప్పటిదో తెలియదు. లోపల ఎక్కడో ఉంది. లోపల ఎక్కడో ఉంది. ఇప్పుడు దాని స్ఫురణ అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు నేనుండాననేది చెప్తూ ఉంటుంది. ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఈ పని చేద్దామా అని అనిపిస్తుంది. అప్పుడు అది బలమైనటువంటి వాసన అనుకో, నువ్వు నిగ్రహించుకోలేవు. అది ప్రారంధంగా మారిపోయి ఆ పని చేసేస్తావు. అది బలహీనమైనటువంటి వాసన అనుకో, అప్పుడు దాన్ని నియంత్రించుకునేటువంటి అవకాశం వస్తుంది. నియంత్రించుకోగలుగుతావు. కాబట్టి ఆ కర్మ ఫలాల్ని అనుభవించడం అనేది ఎలా జరుగుతుందంటే ఈ వాసనల యొక్క ప్రేరణ వల్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు సంకల్ప వికల్పాలు కలగడానికి వాసనలు కారణం. ఆ వాసనలు కలగడానికి కర్మలు కారణం. ఎక్కడైనా ఒకటే, కర్మ దాని ఫలితం, కర్మ దాని ఫలితం. ఇంతకు తప్ప వేరే ఏమి లేదు. ఇది సూక్ష్మ శరీరం. దీనికే లింగ శరీరం అని కూడా పేరు. సూక్ష్మ శరీరం అని పేరు, లింగ శరీరం అని కూడా పేరు. లింగం అంటే గుర్తు. దేనికి గుర్తు? పాప పుణ్య కర్మలకు గుర్తు. అవి అనుభవిస్తాం అనడానికి గుర్తు. ఇది స్వచ్ఛమైనటువంటి అపంచీకృత పంచభూతాల నుంచి ఏర్పడింది. అంటే ఒకదాంట్లో ఒకటి కలయిక లేదు. అందువల్ల ఇది స్వచ్ఛంగా ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి సూక్ష్మ శరీరం అంటే ఏమో చెప్పాడు, సూక్ష్మ శరీరం యొక్క లక్షణం చెప్పాడు ఇక్కడ. మొదట సూక్ష్మ శరీరం అని దేన్ని అంటారంటే మొత్తం 8 చెప్పాడు. ఆ 8 కలిపి 8 పదార్థాలను కలిపి సూక్ష్మ శరీరం అంటారు అని చెప్పన్నాడు. దాంట్లో పంచభూతాలు కూడా ఉన్నాయి. ఆ పంచభూతాలు విడివిడిగా ఉండేటువంటివి సూక్ష్మ శరీరం. అవి పంచీకృతం కానటువంటివి. మిగిలినటువంటివి అవి ఒకదాంతో ఒకటి కలవు. జ్ఞానేంద్రియాలు ఒకదాంతో ఒకటి కలవు. కర్మేంద్రియాలు ఒకదాంతో ఒకటి కలవు. ప్రాణాలు ఒకదాంతో ఒకటి కలవు. ఆ తర్వాత అంతఃకరణం ఒకదాంతో ఒకటి కలవదు. కానీ ఈ పృథివ్య తేజోవాయు ఆకాశాలు అనేటువంటి పంచభూతాలు మాత్రం ఒకదాంతో ఒకటి కలుస్తాయి. దాన్ని పంచీకరణ అంటామని తెలుసుకున్నాం మనం ఇదివరకే. ఆ పంచీకరణ చెందనటువంటి పంచభూతాలు, పంచీకరణ చెందనటువంటి పంచభూతాలు ప్రకృతి, కామము, కర్మం. ఈ మొత్తం 8, ఈ 8 కలిపి సూక్ష్మ శరీరం అన్నారు. ఈ సూక్ష్మ శరీరం జీవుని యొక్క ఉపాధి. సూక్ష్మ శరీరం జీవుని యొక్క ఉపాధి. ఇది అనాదిగా ఉన్నది. ఇది అనాదిగా ఉన్నది అంటే జీవుడు ఎప్పుడు ప్రారంభమైనాడో అప్పటి నుంచే సూక్ష్మ శరీరం ప్రారంభమైంది. ఏం చేస్తాడు దీంతో? ఇందులో ఏముంటాయి? సవాసనం, వాసనలు కలిగినటువంటిది. ఏ వాసనలు? పూర్వజన్మలో చేసినటువంటి శుభాశుభ వాసనలు. శుభాశుభ వాసనలు. పుణ్యం చేసుంటే శుభవాసన, పాపం చేసుంటే అశుభ వాసన. ఈ శుభాశుభ వాసనలతో కూడుకున్నటువంటిది. ఆ శుభాశుభ వాసనలు ఏం చేస్తాయి? అంతఃకరణానికి ప్రేరణను కలిగిస్తాయి. ఆ ప్రేరణ వల్ల ఏం చేస్తాడు? శుభవాసనల వల్ల పుణ్య ఫలాన్ని, అశుభవాసనల వల్ల పాప ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇలా అనుభవించడానికి కారణం ఏమిటి అంటే తన యొక్క అజ్ఞానము. ఎప్పుడైతే అనుభవిస్తూ ఉన్నాడో అప్పుడు నేను అనుభవిస్తున్నాను, ఇది నాది అనేటువంటి కర్తృత్వం వస్తుంది. నిజానికి
ఇది నీది కాదు, నువ్వు కూడా కాదు. ఎప్పుడైతే తాను పరబ్రహ్మ స్వరూపాన్ని మర్చిపోతాడో, ఆ అజ్ఞానం ఉంటుందో, ఆ అజ్ఞానం వల్ల ఈ ఉపాధి ఆత్మకు వస్తుంది. అజ్ఞానం లేకపోతే ఉపాధి కూడా లేదు. ఎప్పుడు అజ్ఞానం వస్తుందో అప్పుడు వాసనామయమైనటువంటి కర్మఫలాలతో కూడినటువంటి అనాది అయినటువంటి ఒక ఉపాధి ఏర్పడుతుంది. దానికి లింగ శరీరం అని పేరు, దానికే సూక్ష్మ శరీరం అని పేరు. ఇది అపంచీకృత పంచభూతాల నుంచి ఏర్పడింది. ఇది సూక్ష్మమైనటువంటిది. సూక్ష్మమైనటువంటిది అంటే కంటికి కనిపించదు అని అర్థం. ఏది సూక్ష్మ, స్థూలం అంటే కంటికి కనిపించేది అని అర్థం. తర్వాత స్వప్నో భవత్యస్య స్వప్నో భవత్యస్య విభక్త్యవస్థా విభక్త్యవస్థా స్వమాత్రశేషేణ స్వమాత్రశేషేణ విభాతి యత్ర విభాతి యత్ర స్వప్నే తు బుద్ధిః స్వప్నే తు బుద్ధిః స్వయమేవ జాగ్రత్ స్వయమేవ జాగ్రత్ కాలీన నానా కాలీన నానాః విధవాసనాభిః విధవాసనాభిః జాగ్రత్కాలీన జాగ్రత్కాలీన నానావిధ వాసనాభిః. నానావిధవాసనాభిః. ఇక్కడ ఈ సూక్ష్మ శరీరం పొందేటువంటి అవస్థను చెప్తున్నాడు. స్థూల శరీరానికి జాగ్రత్త అవస్థ ఉంటుంది. సూక్ష్మ శరీరానికి మనకు మొదట స్థూల శరీరాన్ని గురించి చెబుతూ ఈ స్థూల శరీరానికి ఏమేమి ఉంటాయి లక్షణాలు ఇవన్నీ చెప్పాడు. బాహ్యేంద్రియాలు, స్థూల పదార్థాలు, పంచీకృత పంచభూతాల నుంచి మనకు ముందు శ్లోకంలోకి వెళ్ళినట్టు ముందర శ్లోకాల్లోకి వెళ్తే పంచీకృతేభ్యో భూతేభ్యః ఇంకా ముందర పంచీకృతేభ్యో భూతేభ్యః స్థూలేభ్యః పూర్వకర్మణ సముత్పన్నమిదం స్థూలం అని స్థూల శరీరం గురించి మనం చెప్తూ వచ్చాడు. అది పంచీకృత పంచభూతాల చేత ఏర్పడింది, స్థూలమైనటువంటిది. దానికి కూడా పూర్వకర్మలు, ఇక్కడ పూర్వ వాసనలు. స్థూల శరీరానికి పూర్వ కర్మలు, సూక్ష్మ శరీరానికి పూర్వ వాసనలు. అది భోగాయతనం, ఇది ఉపాధి. అన్నిటికీ కారణం ఏంటి? అజ్ఞానం. ఇక్కడ ఈ స్థూల శరీరం యొక్క విశేష లక్షణాలు చెబుతూ ఉన్నాడు. ఎత్ర స్వప్నే ఎత్ర ఎక్కడైతే స్వప్నే బుద్ధిస్తు, ఈ స్వప్నంలో బుద్ధి స్వప్న భవతి అస్య విభక్తి అవస్థ. దీంట్లో ఈ స్వప్నంలో బుద్ధి, స్వప్నేతు బుద్ధి స్వయమేవ, స్వప్నంలో అంటే మానవునికి వచ్చేటువంటి స్వప్నంలో బుద్ధి ఏం చేస్తుంది? స్వయమేవ, తానకు తానే జాగ్రత్కాలీన నానావిధ వాసనాభి, జాగ్రత్త కాలానికి సంబంధించి రకరకాల వాసనల చేత, సంస్కారాల చేత. అంటే ఎప్పుడైతే పడుకున్నప్పుడు ఏముండాయి? పూర్వకర్మల వాసనలతో పాటు జాగ్రత్త కాలంలో చేసినటువంటి
జాగ్రత్త కాలంలో చేసినటువంటి పనులకు సంబంధించిన కట్ అయింది. ఉన్నాయి. ఈ వాసనలన్నీ అంతఃకరణంలో ఉన్నాయి. కొంచెం కట్ అప్పుడు అయింది. ఫోన్లే కట్ అయింది. ఇవి ఈ జాగ్రత్త అవస్థలో జాగ్రత్తకాలీన నానావిధ వాసనాభి, జాగ్రత్త కాలంలో రకరకాలైనటువంటి పనుల వల్ల వచ్చిన సంస్కారాలు. పని స్థూలం కదా, ఆ పని వల్ల వచ్చేటువంటి సంస్కారం సూక్ష్మం. ఈ సూక్ష్మమైనటువంటివన్నీ ఎక్కడున్నాయి అంటే బుద్ధిలో ఉన్నాయి, అంతఃకరణంలో ఉన్నాయి. స్థూలమైంది ఎక్కడ ఉంటుంది? స్థూల శరీరానికి సంబంధించి. అంటే భోంచేశాం, ఆ భోజనం ఎక్కడుంది అంటే స్థూల శరీరంలో ఉంది. అది రుచిగా ఉంది, ఆ రుచి ఎక్కడుంది అంటే బుద్ధిలో ఉంది. ఈరోజు భోజనం చాలా బాగుంది అనే విషయం ఎక్కడుంది? బుద్ధిలో ఉంది. భోజనం చాలా బాగుంది కాబట్టి రేపు కూడా అదే కావాలని అంటుంది. ఇది వాసన. ఒక హోటల్కి వెళ్ళాం, చాలా చక్కని భోజనం పెట్టాడు, నచ్చింది. అది భోజనం ఉందా, జీర్ణం అయిపోయింది, కానీ ఆ వాసన ఉంది, ఆ సంస్కారం ఉంది. మళ్ళీ ఎప్పుడైనా హోటల్కి పోవాలనుకున్నప్పుడు అప్పుడు ఆ హోటల్కి పోయినాం కదా, అది బాగుంటుంది. ఎప్పుడు పోయినావు ఆ హోటల్కి? 2 నెలలకు ముందు ఎప్పుడో వెళ్ళావు, ఆ తిన్నది ఎప్పుడో జీర్ణం అయిపోయింది. కానీ ఇప్పుడు ఎట్లా గుర్తొచ్చింది ఇది? అబ్బా, ఆ రోజు వాడు ఐస్ క్రీమ్ ఇచ్చాడు, భలే ఉన్నది, పాయసం పెట్టాడు, అద్భుతంగా ఉన్నది అని అంటావు. ఈ వాసనలు ఎక్కడున్నాయి? బుద్ధిలో ఉన్నాయి. జాగ్రత్త అవస్థలో నువ్వు అనుభవించినటువంటి దానికి సంబంధించి ఆ భోగాయతనమైనటువంటి శరీరం భోగాలను అనుభవించేసింది. ఇది స్థూల శరీరానికి సంబంధించింది. అప్పటికి సుఖమో దుఃఖమో శరీరం అనుభవించింది. నువ్వు ఇంట్లో కూర్చొని ఉన్నావు, ఏసీ వేసుకొని ఉన్నావు, బజారుకు పోయి ఏదో పని చేసుకోరమ్మని చెప్పినారు, బయట ఎండ నేను పోను అన్నావు. నీ శరీరానికి బయట ఎండ నెట తెలుసు? ఇది వరకు వెళ్ళింది, ఆ తాపం ఏమిటో దానికి తెలుసు. ఆ తాపం ఎక్కడ రికార్డ్ అయింది? బుద్ధిలో రికార్డ్ అయింది. దాన్ని వాసన అంటాం. కాబట్టి ఈ జాగ్రత్ కాలీన నానావిధ వాసనాభి, వాటితో బుద్ధి ఏం చేస్తుంది? స్వయమేవా, తనకు తానే స్వమాత్ర శేషేణ విభాతి. తను మాత్రమే మిగిలి ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే జాగ్రత్తలో ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ఇంద్రియాల యొక్క అవసరం ఉంటుంది. జ్ఞానేంద్రియాల, కర్మేంద్రియాల, అది వేరే విషయం. ఇప్పుడు పాయసం తినాలి అని అనిపించింది, ఇది బుద్ధిలో కలిగినటువంటి సంకల్పం. పాయసం తినాలి అంటే కర్మేంద్రియమైనటువంటి చెయ్యి కావాలి, కర్మేంద్రియమైనటువంటి నోరు కావాలి, జ్ఞానేంద్రియమైనటువంటి నాలుక కావాలి, దాన్ని చూసేటువంటి జ్ఞానేంద్రియమైనటువంటి కన్ను కావాలి. ఇన్ని ఇంద్రియాలు కలిసి పనిచేస్తాయి. అక్కడ తినాలి అనేటువంటి బుద్ధికి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల యొక్క సహకారం ఉన్నది. ఎక్కడ? జాగ్రత్త అవస్థలో. స్వప్నావస్థలో అక్కడ పాయసం తినాలి అని అనుకుంటుంది, పాయసం తింటది,
చెయ్యి వాడిందా, కన్ను వాడిందా, నాలుక వాడిందా, ఏమీ లేదు. స్వమాత్ర శేషేన విభాతి. తాను ఒక్కటే ఇన్ని బాగా మారిపోతుంది. అదొకటే మిగిలింది, బుద్ధి ఒకటే మిగిలింది. ఆ బుద్ధి చేత కల్పితమైనటువంటిది స్వప్నావస్థ. ఎట్లా? నానా విధమైనటువంటి వాసనల యొక్క ఆధారంగా ఇది కల్పితమైంది. అలా కల్పితమైనటువంటి స్వప్నావస్థలో బుద్ధి స్వయంగా తనకు తానుగా అనుభవిస్తుంది. తనకు తానుగా అనుభవిస్తుంది. అలా విభక్తమై భేదాన్ని కలుగజేసేటువంటి ఈ సూక్ష్మ శరీరానికి, ఈ స్వప్నం అనేది సూక్ష్మ శరీరానికి భేదాన్ని కలుగజేస్తుంది. స్వప్నో భవతి అస్య విభక్తి అవస్థ. అంటే అది ప్రత్యేకమైనటువంటి అవస్థ. దేనికి? సూక్ష్మ శరీరానికి. అంటే స్థూల శరీరానికి సంబంధించినటువంటి అవస్థ కాదిది. స్థూల శరీరంతో సంబంధం లేదు. వేరు చేస్తుంది. సూక్ష్మ శరీరాన్ని వేరు చేస్తుంది స్థూల శరీరంతో. ఏది వేరు చేస్తుందంటే స్వప్నం వేరు చేస్తుంది. స్వప్నం వచ్చినప్పుడు స్థూల శరీరం ఎక్కడ ఉంటది? అడక మీద పడి ఉంటది. ఆ స్థూల శరీరం లోపల జరగాల్సినటువంటి ప్రాణ సంబంధమైనటువంటి క్రియలు జరుగుతూ ఉంటాయి. అంతఃకరణ సంబంధమైనటువంటి విషయాలన్నీ, ఈ అంతఃకరణం ఒక ప్రపంచంగా పరిణామం చెందిపోతుంది లోపల. అది ప్రత్యేకమైనటువంటి ఒక దాన్ని నడుపుతూ ఉంటుంది, ఆ స్వప్నాన్ని నడుపుతూ ఉంటుంది. కాబట్టి ఈ బుద్ధి విభక్తి అవస్థ, ఈ స్వప్న అవస్థ అనేది బుద్ధి వల్ల ఏర్పడినటువంటి స్వప్న అవస్థ వేరు చేస్తుంది. దేన్ని వేరు చేస్తుంది అంటే స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని వేరు చేస్తుంది. అంతే, ఇంకేం లేదు. స్వప్నావస్థ స్థూల శరీరానికి లేదు, అది సూక్ష్మ శరీరానికి సంబంధించింది. కాబట్టి స్థూల శరీరం వేరు సూక్ష్మ శరీరం వేరు అనడానికి ఏమిటి నిదర్శనం అంటే స్వప్నం నిదర్శనం. లేదు స్థూల అంటే ఇక్కడ కాబట్టి స్థూల వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఎవరైనా నాకు సూక్ష్మ శరీరాన్ని చూపించు చూద్దాం, సూక్ష్మ శరీరం ఉందంటాండావు కదా అనంటే ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. నీ సూక్ష్మ శరీరం నీకే కనిపిస్తుంది, నా సూక్ష్మ శరీరం నాకే కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది అంటే నువ్వు పడుకున్నప్పుడు కనిపిస్తుంది. అప్పుడు అది అక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, కానీ అందులో స్థూల శరీరం యొక్క భాగస్వామ్యం లేదు. బాహ్యేంద్రియాలు ఏవి అందులో పనిచేయడం లేదు. కాబట్టి ఆ మొత్తం సృష్టికి అంటే జీవుడు బుద్ధితో ఆ ప్రపంచాన్ని కల్పిస్తున్నాడు, స్వప్నాన్ని కల్పిస్తున్నాడు. దానికి మూల కారణం ఏంటి అంటే జాగ్రత్త వాసనలు. అంటే ఈ రోజు అనుభవించిందే వస్తుందా ఈ రోజు స్వప్నంలో? అట్లేమి లేదు. పూర్వజన్మల్లో ఎక్కడో జరిగినటువంటి విషయం కూడా స్వప్నంలోకి రావచ్చు. ఒక్కోసారి స్వప్నంలో మనకు వచ్చేటువంటి స్వప్నంలో ఈ ప్రదేశం పరిచయం అయినట్టే ఉంటుంది తప్ప
మనం మేలుకున్న తర్వాత ఆలోచన చేస్తే దాన్ని చూసినట్టు ఎక్కడా అనిపించదు. అంటే ఇప్పుడు చూడలేదు, ఈ కళ్ళతో చూడలేదు, వేరే శరీరంతో చూశాం. ఆ వాసనలు అందులో ఉన్నాయి సూక్ష్మ శరీరంలో. ఆ వాసనల యొక్క ఆధారంతో బుద్ధి స్వప్నాన్ని కల్పించుకున్నది. కాబట్టి స్వప్నావస్థ అంటే అర్థం ఏంటంటే అది కూడా వాసనాయుతమైనటువంటి అంతఃకరణం యొక్క పరిణామం. వాసనలతో కూడుకున్నటువంటి అంతఃకరణం యొక్క పరిణామం అంతే. స్వప్నం అనేది అంతఃకరణం యొక్క పరిణామం, శరీర పరిణామం కాదు, శరీరం యొక్క క్రియ కాదు, అంతఃకరణం యొక్క క్రియ అది. అందువల్ల స్థూల శరీరానికి జాగ్రత్త అవస్థ ఏ విధంగా అయితే ఉందో సూక్ష్మ శరీరానికి స్వప్నావస్థ ఉన్నది. ఇది ఈ స్వప్నావస్థ స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని వేరు చేసి చూపిస్తూ ఉంది. ఏమిటి స్వప్నం అంటే? స్వప్నం అంటే జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి వాసనలన్నింటినీ తీసుకొని ఆ వాసనలతో బుద్ధి ఒకటే మిగులుతుంది. సమాత్రశేషేన అదొకటే మిగిలింది, మిగతా ఏమీ లేవు. అంటే అంతఃకరణం ఒకటే ఉంది అని అర్థం. అది విభాతి యత్ర, ఎక్కడైతే అది ప్రకాశిస్తూ ఉంటుందో, దేని మీద డిపెండ్ కాకుండా అది స్వయం ప్రకాశం, స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. నిజంగా స్వయం ప్రకాశమా అది తర్వాత చెప్తాడు. ఆ ప్రకాశానికి ఇంకొక ప్రకాశం కారణమై ఉంటుంది, తర్వాత వస్తుంది. కానీ ఇక్కడ అంతఃకరణం మాత్రం తనంతకు తానుగా దేని మీద డిపెండ్ కాకుండా ఆ సృష్టిని ఏర్పాటు చేస్తూ ఉంది. దీనికే స్వప్నం అని పేరు, ఆ అవస్థకు స్వప్నావస్థ అని పేరు. కాబట్టి స్థూల శరీరానికి జాగ్రత్త అవస్థ ఉన్నట్టు సూక్ష్మ శరీరానికి స్వప్నావస్థ ఉన్నది. ఈ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి రెండింట్లోనూ జరిగేటువంటి రెండు పనులు చేస్తాయి, రెండు పనుల్ని చేస్తాయి. స్థూల శరీరం ఏం చేస్తుంది? జాగ్రత్తలో పనులు చేస్తుంది, సూక్ష్మ శరీరం స్వప్నంలో పనులు చేస్తుంది. అయితే జాగ్రత్తలో జరిగే పనులకి స్వప్నంలో జరిగే పనులకి కారణం ఏమిటి అంటే శుభాశుభ వాసనలో సంస్కారములు కారణము. ఆ సంస్కారాల వల్ల పాపపుణ్యాల వల్ల సుఖదుఖాల వల్ల మళ్ళీ శరీరము, మళ్ళీ కోరికలు, ఇది జరుగుతూ ఉంటుంది అని చెప్పాను. ఇందులో ఏమన్నా సందేహాలు ఉన్నాయా? ఇప్పుడు స్వప్నంలో కర్మలు జరుగుతాయి కదా, ఆ స్వప్నంలో జరిగే కర్మలకు ఫలితాలు అనుభవించాలా? స్వప్నంలో జరిగే కర్మలు ఏమిటంటే ఆల్రెడీ ఉండేటువంటి వాసనలకు సంబంధించినటువంటివి. ఆ స్వప్నంలో జరిగేటువంటి కర్మల యొక్క ఫలితాన్ని కూడా సూక్ష్మ శరీరం అనుభవిస్తుంది. స్వప్నం కూడా సంతోషాన్ని ఇస్తుంది, స్వప్నం భయాన్ని ఇస్తుంది, స్వప్నం బాధనిస్తుంది. స్వప్నంలో కూడా దుఃఖితుడవుతాడు, స్వప్నంలో కూడా నవ్వుతాడు, స్వప్నంలో అరుస్తాడు, కానీ ఫలితాన్ని స్వప్నంలో కోరుకోము కదా, భయపడతాడు. ఫలితాన్ని కోరుకోము కదా అక్కడ ఫలితాన్ని కోరుకోవడం అంటే ఎవరు కోరుకోవడం లేదు? ఎవరు కోరుకోవడం లేదు అక్కడ. అనుభవించి అయిపోతుంది అక్కడ. అంటే మనకు ఏం జరుగుతూ ఉంది అంటే మనం ఫలితాన్ని కోరుకోవడం అనుభవించడం అంటే స్థూల శరీరానికి సంబంధించినటువంటి భావనలే ఉంటాయి మనకు. అక్కడ సూక్ష్మ శరీరంతో అప్పటికప్పుడు ఆ ఫలితాలను అనుభవించేస్తూ ఉంటాడు. అది ప్రేరణ జరుగుతుంది. ఇప్పుడు రెండు ఉంటాయి అక్కడ,
ఒకటి వాసనల వల్ల ప్రేరణ ఒకటి ఉంటది. ఆ ప్రేరణ వల్ల పుట్టినటువంటి సంకల్పం ఒకటి ఉంటది. ఆ ప్రేరణ సంకల్పం రెండు జాగ్రత్తలో లాగే స్వప్నంలో కూడా జరుగుతాయి. ఎవరినో కొట్టాలనేటువంటి సంకల్పం ఒకటి ఉంది. వాడికి కళ ఏమొస్తుందంటే వీడు బలవంతుడుగా మారిపోయినట్టు, అవతల వాడు బలహీనంగా ఉన్నట్టు, వాడిని కొట్టినట్టు కళ వస్తుంది. దానివల్ల ఏమైంది? ఫలితం కోరిక తీరింది, ఆనందం కలిగింది. అంటే ఆ ఫలితాన్ని కూడా అనుభవించేస్తాడు, అప్పుడే అనుభవించేస్తాడు. సో అది గాఢమైందనుకో, జాగ్రత్తలో అది కూడా గాఢమైతే అప్పటికప్పుడే అనుభవిస్తాడా, తర్వాత అనుభవిస్తారా అని దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఉంటాయి. జాగ్రత్తలో వాసనలు ఉంటాయి కదా, ఉమ్, స్వప్నంలో కూడా వాసనలు ఉంటాయి. ఉమ్. అప్పుడు అనుభవించేసినాడు, అప్పటికి అయిపోలేదు. మళ్ళీ స్వప్నం వస్తా ఉంటుంది, మళ్ళీ స్వప్నం వస్తా ఉంటుంది, మళ్ళీ వస్తా ఉంటుంది. అసలు ఇప్పుడు వచ్చినటువంటి స్వప్నం ఏ జన్మ వాసనో తెలియదు మనకు. ఇప్పుడు ఆ జాగ్రత్త అవస్థలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు దానంతటికి అవి చేసుకుంటూ ఉన్నాయి అనేసి మనం స్వప్నంగా భావిస్తే ఈ స్వప్నం ఆ స్వప్నం ఒకటేనా? రెండు ఒకటని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాడు, అనాలిసిస్ చేస్తున్నాడు. జాగ్రత్త కూడా స్వప్నంతో సమానమే. ఓకే. కాకపోతే స్థూల శరీరానికి సంబంధించింది జాగ్రత్త, సూక్ష్మ శరీరానికి సంబంధించింది స్వప్నం. ఇది కూడా స్వప్నతుల్యము, స్వప్నంతో సమానమైనటువంటిదే. ఈ రెండు కూడా నేను కాదు. జాగ్రత్త నువ్వు కాదు, స్వప్నం కూడా నువ్వు కాదు ఆ, అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. తర్వాత వచ్చేది అది. అదే వివేకం. ఓకే. ఉం. ఇక్కడ ఇంకా లింగం అనే పదం వాడడానికి కారణం ఆ మామూలుగా గుర్తు అని అర్థం. లింగం అంటే గుర్తు, మనము ఈశ్వరుని ఐడెంటిటీ. లింగము మా గురించి దానికి దీనికి సంబంధం లేదా? అది అది కూడా కూడా గుర్తు. చెప్తాడు దానికి. ఆ అది కూడా గుర్తే. ఎందుకంటే అష్టతనువులు అనేసి ఆ ఈశ్వరునికి ఆ ఈశ్వరుని శరీర భాగం అని చెప్పి మన పురాణాలు ఏం చెప్తాయి, అష్టతనువులు అని చెప్పి ఈ ఇందాక చెప్పినటువంటి 8ని చెప్తాడు. ఓకే. అది ఈశ్వరుని యొక్క శరీరం అని. అంటే సూక్ష్మ శరీరం అంతా పరమేశ్వరుడు అని, అందుకని లింగం అన్న. స్థూల శరీరం జీవుడు. అంటే ప్రేరణ భగవంతుడు అని చెప్పడం కోసం ఇదంతా. ఓకే. ఉం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. నమస్కారం.